శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే, స్వాగతం. మనం ఈరోజు ఎపిసోడ్లో సత్సాంగత్యం యొక్క టాపిక్ గురించి విందాం. సత్సాంగత్యం అంటే ఏంటి, మరియు ఎలాంటి సాంగత్యంతో ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, ఈరోజు వర్తమాన సమయం సాంగత్య ప్రభావం ఎలా ఉంది, సాంగత్య దోషము అంటారు. కానీ వీటికి సత్సాంగత్యంతో ఎలాంటి లాభాన్ని పొందగలుగుతాం. అయితే ఈరోజు వర్తమాన సమయం జనరేషన్ స్కూల్ పిల్లలతో సహా కాలేజ్ స్టూడెంట్స్ అనండి, ఆఫీస్లో డ్యూటీస్, ఎలాంటి ఫీల్డ్లో అయినా సరే ఒక సాంగత్య ప్రభావం కారణంగానే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే స్కూల్లో కూడా ఫ్రెండ్స్కి పిల్లలకి మనం చెప్తాం కదా, మంచిగా చదువుకునే పిల్లల యొక్క సాంగత్యమే చేయండి అని. ఎంత మంచి ఫ్రెండ్ సర్కిల్ బాగుంటుందో వాళ్ళ యొక్క స్టడీ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఉత్సాహం ప్రోత్సాహం ఆటోమేటిక్గా ఉంటుంది. అందుకే ఇవాళ రేపు కొంతమంది ఫ్యామిలీస్ కూడా వాళ్ళ యొక్క రెసిడెన్సీ హౌజెస్ కూడా లొకాలిటీ ఏరియా చుట్టుపక్కల ఎలా ఉంది అనేది చూసి కూడా మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే సరౌండింగ్ సర్కిల్ ప్రభావం ఎలా ఉందో అలాంటి కల్చర్కి ఆటోమేటిక్గా పిల్లలు అది వ్యవహారంలో అలవాటు పడిపోతూ ఉంటారు. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అంత పవర్ఫుల్గా ఉంటుంది సాంగత్య ప్రభావం. కనుక ఈరోజు చూడండి, మనం ఎలా అయిపోయిందంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక ప్రతి ఫీల్డ్లో కూడా యాక్టివిటీస్ టూ మచ్ అయిపోయినాయి. అంటే ఒకప్పుడైతే మనం పూర్వకాలంలో కొంచెం సమయం దొరికితే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి మంచి అమ్మా నాన్నలు అనండి, మరి గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ అనండి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మికత శ్లోకాలు గీతా శ్లోకాలని పొద్దున్నే లేవడం, వాళ్ళకి భగవంతుడికి నమస్కరించడంతో స్టార్ట్ చేయడం, లేకపోతే రాత్రి పడుకునే ముందేంటి పొద్దున లేస్తూనే తల్లిదండ్రులకి నమస్కరించి కాళ్ళకి నమస్కరించి వాళ్ళకి అలా ఒక మంచి అలవాట్లు చేసేవారు. వాళ్ళకి వంట పని అయిపోయిన తర్వాత కూడా ఫ్రీ టైంలో మధ్యాహ్నం పూట ఒక భాగవతం అని రామాయణం అని ఇలా ఒక మంచి పారాయణం చేస్తూ సమయాన్ని సదుపయోగం చేసుకునేవారు. కానీ ఈరోజు కాలంలో లేడీస్ కూడా చాలా ఎక్కువ యాక్టివిటీస్ పెరిగిపోయినాయి. అంటే టీవీ ప్రోగ్రామ్స్లో అంటే రకరకాలుగా మహిళ యొక్క స్వజాగృతి స్వశక్తీకరణ చాలా అవసరం. కానీ అందులో కూడా మనం ఎక్స్ట్రా యాక్టివిటీస్తో మనకున్న కొన్ని మంచి సభ్యత సంస్కారంతో కూడిన కల్చర్ పిల్లలకి ఏదైతే ఇవ్వాలో ఆ సంస్కారాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. ఎలా అంటే చూడండి, ఈరోజు జనరేషన్లో మనం పిల్లలు స్కూల్లో అనండి ఆఫీస్ ఫీల్డ్లో ఏ రకంగా అయినా సరే ఇంటికి వచ్చే వరకు కూడా ఎందుకు ఇలా ఆలోచించాల్సి వస్తుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఎలా టైం పాస్ చేస్తున్నారో, ఎలా టైం వేస్ట్ చేస్తున్నారు అని రకరకాల ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. నమ్మకం అనేది లేదు. అంటే బాహ్య వాతావరణం అనండి, పొల్యూషన్ అనొచ్చు, కొన్ని యాక్టివిటీస్లో సాంగత్య ప్రభావం ఈరోజు జనరేషన్లో చాలా మార్పు వచ్చిందనే భయము చింత అనేది ఉంది. కనుక అప్పుడు స్వతంత్రంగా ఎలా అయితే మనం ఒక సమయ ప్రమాణంగా వదిలిపెట్టే వాళ్ళమో అలా ఇప్పుడు వదిలిపెట్టలేకపోతున్నాం. ఉదయం నుంచి వాళ్ళకున్న వర్క్ లోడ్ కూడా ఆ విధంగా ఉంటుంది. బయట బాహ్య ప్రపంచం వాళ్ళు వద్దనుకున్నా కానీ కొన్ని అలవాట్లు బిహేవియర్ హాబీస్కి లోబడుతూ ఉన్నారు. ఎందుకంటే బాహ్య ప్రపంచ వాతావరణ ప్రభావం అలా కొన్ని సత్సాంగత్యం అనేదే మనం మర్చిపోయాం. ఈరోజు కొన్ని యాక్టివిటీస్ కూడా అలవాట్లు ఒక రెస్పెక్టెడ్గా అవి భావిస్తూ మనం వాటికి ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు సిగరెట్ తాగడం కూడా ఒక డిగ్నిటీగా ఫీల్ అవుతున్నారు. 10th క్లాస్ పిల్లలు కూడా అది ఒక వ్యసనమా డిగ్నిటీ అంటారా? ఒక రాయల్ ఫ్యామిలీలో క్లబ్స్లో మనం ఒక డ్రింక్ తీసుకోవడం కూడా, తీసుకోకపోతే అక్కడ గౌరవం ఉండదు, రెస్పెక్ట్ ఉండదు అన్నట్టుగా అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా రాను రాను ఎలా అయిపోయిందంటే అది ఒక కల్చర్గా, అది ఒక రెస్పెక్ట్ రిగార్డ్గా మనం భావిస్తున్నాం. కానీ అది తెలియకుండా మనకి ఒక సాంగత్య దోష ప్రభావం
సాంగత్య ప్రభావంతో మన యొక్క అసలు యొక్క స్వభావ సంస్కారాలు, ఒరిజినాలిటీ, మన సభ్యత్వం ఏదైతే ఉండేదో అది మన యొక్క విలువల్ని కోల్పోతున్నాం అనే విషయాన్ని అవగాహన రావడం లేదు. అలా ఒక రొటీన్ లైఫ్లో ఇవన్నీ కూడా మనకు ఒక హాబీ అలవాట్ల ఒక ఇవాళ చూడండి క్లబ్స్లో అనండి, ఇప్పుడు లేడీస్ కూడా లేడీస్ క్లబ్, లయన్స్ క్లబ్ అనండి, కిట్టి పార్టీ అనండి, అందులో కూడా ఎన్ని రకాల యాక్టివిటీస్తో మనీని కూడా చాలా మనం దుర్వినియోగం చేస్తున్నాం. కానీ ఇందులో మనము మన ఆలోచనలో నిజమైన సత్ప్రవర్తనతో కూడినటువంటి సంస్కారం అనేది ఎప్పుడు తయారవుతుంది అంటే మంచి సాంగత్యంతో అంటారు. ఆ సాంగత్యం అనేది సత్సంగంతో వస్తుంది. సత్సంగం అంటే సత్యమైన సాంగత్యం. ఎన్నో సత్సంగాలు ఉన్నాయి. ఇవాళ రేపు టీవీ ఛానల్లో కూడా ఉదయం లేస్తూనే మంచి సత్సంగం, ఒక ప్రవచన, ఎంతోమంది స్వామీజుల యొక్క భాషణ, ఉపన్యాసం వింటూ ఉంటాం. విన్నంతసేపు మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్ లైఫ్లో, వ్యవహారిక జీవితంలో మన ఆలోచన, నడవడిక, ఆహార, వ్యవహార వీటన్నిటిలో కూడా మనం మార్పు ఏ విధంగా పోతుంది, ఎటువైపు పోతుంది అనేది మనం గమనించుకోలేకపోతున్నాం. అందుకే సత్యమైన సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది అంటారు. ఇది మనం సామెత వింటూనే ఉంటాం. ఎప్పుడు కూడా మంచి సాంగత్యం అనేది పైకి తీసుకువెళ్తూ ఉంటుంది. చెడు సాంగత్యం అనేది రోజు రోజుకి పతన స్థితిలో డౌన్ పరుస్తుంది. అంటే ఎన్ని రకాలుగా నష్టపోతున్నాం? కొన్ని రకాలుగా కొంతమంది చెడు సాంగత్యాలతో ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. ఇంకా మానసికంగా కూడా ఏదో రకంగా కాంపిటీషన్, కంపారిజన్తో తనకున్న ప్రాపర్టీ విషయంలో, తన కష్టపడుతున్న లైఫ్లో సంతృప్తి లేకుండా ఎక్కువ వేరే వారి పోటీలో వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లో, రకరకాలుగా మనం అన్ని రకాలుగా మేనేజ్ చేయాలి. అన్నీ ఎంజాయ్ చేస్తూ కూడా మనకెంత తగిన విధంగా లభించిందో అందులో మనం ఎందుకు సంతృప్తిగా ఉండలేం అనేది ఈ రకంగా కొన్ని సాంగత్య ప్రభావం ద్వారానే మనం నష్టపోతూ ఉంటాం. అంతేకాక సంబంధికుల్లో కూడా చూడండి, హస్బెండ్ అండ్ వైఫ్లో అండర్స్టాండింగ్ ఎందుకు లోపిస్తుంది? ఎప్పుడైతే తన భర్త బయటికి వెళ్తారో ఆఫీస్ డ్యూటీకి, తనకి చెప్పిన విధంగా కరెక్ట్గా సమయానికి రాకపోవడం, ఆ విధంగా కొన్ని రకరకాల అపోహల్లో డిస్టర్బెన్స్ రావడం, మరి కోర్టులు, కేసులు, డైవర్సు ఇవన్నిటికీ కారణం, నష్టపోవడానికి కారణం సాంగత్య దోషమే. అంటే మొదట్లో తను ఫస్ట్ ఎలా ఉండేవారో రాను రొటీన్ లైఫ్లో మనం ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా సెటిల్ అయ్యే కొద్దీ, లగ్జరీ లైఫ్ పెరిగే కొద్దీ కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్కి లోబడిపోతూ ఉంటాం. అవన్నీ కూడా సాంగత్య ప్రభావంతో మనము నష్టపోతూ ఉంటాం. అలాగే ఒకసారి సత్యమైన సాంగత్యం దీని యొక్క ప్రభావం ఎలా చూపిస్తుంది అంటే, ఒకసారి హరిద్వార్ అనే పట్టణంలో తీర్థయాత్రలో, అందులో యువకులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలు అందరూ కూడా తమ యాత్ర పూర్తి చేసుకుని ఒక నదీ తీరానికి చేరుకున్నారు. ఆ నది దాటాక వేరే తీరానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే వీళ్ళందరూ చేరుకున్న తర్వాత యువతలకి రావాల్సిన నావ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నావ బయలుదేరిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత మధ్యలో వెళ్ళేసరికి కొంచెం ఆ నావ ఎక్కువగా ఊగిసలాడడం స్టార్ట్ అయింది. వెనక ముందు చాలా కదలడం స్టార్ట్ అయింది. తీరం ఒడ్డున ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది గట్టిగా అరవడం ప్రారంభించారు. భయభీతులతో ఇంకా వీళ్ళు చాలా చింతకి లోబడ్డారు. నావలో కూర్చున్న వాళ్ళంతా భయభ్రాంతులయ్యారు. ఏమవుతుంది నామ కొంచెం పూర్తిగా ఉల్టా పల్టా అయ్యి పూర్తిగా మునిగిపోయే స్టేజ్కి వస్తుంది. అప్పుడు వెంటనే నావికుడు చాలా గట్టిగా ధ్వనితో ఏం చెప్తాడంటే, నావలో కూర్చున్న భక్తులందరూ కూడా వినండి, ఇప్పుడు మనం చాలా అలాంటి పరిస్థితిలో ఉన్నాము. ఈ నావలో కూర్చున్న వాళ్ళందరూ కూడా తమని తాము గమనించుకోండి. ఏదైనా దొంగతనంతో చేసినటువంటి వస్తువులు కానీ మీ దగ్గర ఉన్నాయా? ఎలాంటి అపశకనంతో కూడినటువంటి అశుభప్రదమైన ఆలోచనతో మీరేమైనా దుష్ప్రవర్తన చేసి, చెడు పనులు చేసి మీరు ఉన్నారా? అలాంటి దొంగ పనులు చేసి ఏమైనా వస్తువుల్ని దాచుకుని పెట్టుకుని ఉంటే వెంటనే భగవంతుడికి మీరు నిజాయితీగా సత్యం చెప్పుకుని ఈ నదిలో వేసేసేయండి దయచేసి,
లేకపోతే మీ ఒక్క ప్రాణమే కాదు, మీతో పాటు నావలో కూర్చున్న వాళ్ళందరి ప్రాణం పోయినా ఆ పాపం అంతా మీకే చుట్టుకుంటుంది అని గట్టిగా చెప్తాడు నావికుడు. అయితే అందులో 2 స్త్రీలు కూడా ఉన్నారన్నమాట. ఒక స్త్రీకి మనస్సు బాగా మెదులుతూ ఉంది. ఎందుకంటే అక్కడ హరిద్వార పట్టణంలో తీర్థయాత్రలో అన్నీ ముగించుకుంటూ లాస్ట్లో బజార్లో ఆమె పూజా సామాగ్రి అన్నీ తీసుకుంటూ అందులో 2 దేవుడి విగ్రహాలు ఎవరు చూడకుండా చాటుగా సంచిలో వేసుకుంటుంది. అది ఆమెకి బాగా మనసు తింటూ ఉంటుందన్నమాట. ఆమెకి అప్పుడు వెంటనే, అరే నేను తప్పు చేశాను, ఇది చాటుగా దొంగతనంగా నేను తీసుకున్నాను, వ్యాపారికి నేను చాలా నష్టపరిచాను, భగవంతుడా తండ్రి క్షమించండి అని మనస్ఫూర్తిగా తన తప్పుని గ్రహించి పశ్చాత్తాపంతో చెప్పుకుంటుంది. ఆ చెప్పుకుంటూ ఎవరు చూడకుండా తను తీసుకున్న 2 వస్తువుల్ని వెంటనే నావలోంచి నదిలో వేసేస్తుంది. కొద్దిసేపటికి ప్రశాంతంగా నావ స్థిరత్వానికి వచ్చిందన్నమాట. అప్పుడు వాళ్ళందరి మనసు కూడా కాస్త అందరూ డిస్కషన్ చేసుకుంటూ మెల్లిగా మళ్ళీ స్థిమితానికి వచ్చారు. అంటే ఇందులో మనకు అర్థమైంది ఏంటి? సత్యమైన నావ కదులుతుంది, ఊగుతుంది, కానీ మునిగిపోదు అంటారు. ఇది కూడా మనకి ఇందులో కూడా చెప్తారు. అంటే మన జీవితమే ఒక నావ. ఇలాంటి మన జీవనం అనే నావని తీరానికి చేర్చడానికి సత్యమైన నావికుడు పరమాత్మ వచ్చారు. ఆయన ఎలాంటి వారంటే సత్యం శివం సుందర్, సచ్చిత్ ఆనంద స్వరూపుడు అంటారు. అలాంటి సత్యమైన తండ్రిని మనం గుర్తించి ఎప్పుడైతే సత్యజ్ఞానం అనుసరించి మనం ఆయన సాంగత్యంలో నడుస్తూ ఉంటామో మనలో ఉన్నటువంటి ఈ మనోవికారాలు, రకరకాలుగా లోభము అనండి, మోహం అనండి, ఈ మనోవికారాలనే దాచిపెట్టే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి సత్యమైన మనసుతో ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటామో మన నావ తేలిగ్గా మనం గమ్యానికి ఈజీగా చేరుకోగలుగుతుంది. అందుకే అక్కడ పురాణాల్లో కథ కూడా ఆ విధంగా చెప్పారు. సత్యనారాయణ వ్రతం కథలో కూడా ఆ విధంగా చెప్తారు. ఒక వర్తకుడు బిజినెస్లో తనకి చాలా మంచి లాభం వస్తే నేను తప్పనిసరిగా వ్రతం చేసి అనేక మందికి ఈ ప్రసాదాన్ని పంచుతాను అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ఆ వర్తకుడికి ఆ బిజినెస్లో చాలా లాభం, అన్ని ప్రాఫిట్ వచ్చాక ఈ వచనం ఇచ్చింది మర్చిపోయాడు. అప్పుడు తను నావ మధ్యలో ఒక పట్టణం నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు బిజినెస్ ఫీల్డ్లో ఆ నావ మళ్ళీ కదలడం స్టార్ట్ అయింది. చాలా తుఫాన్ స్టార్ట్ అయింది. ఆ పెద్ద తుఫాన్లో నావ కదలడంలో అప్పుడు మళ్ళీ ఆయనకి గుర్తుకు వచ్చింది తను ఇచ్చిన వచనం, మళ్ళీ నేను తప్పనిసరిగా నీ వ్రతం పూర్తి చేస్తాను తండ్రి అని ఆ సత్యమైన వచనకి మళ్ళీ గుర్తు పెట్టుకున్నట్టుగా అప్పుడే మళ్ళీ తన నావ తీరానికి చేర్చినట్టుగా సత్యనారాయణ వ్రతంలో కూడా చెప్తారు. అంటే ఇవన్నీ విషయాలకి కూడా మనకి ఏం అర్థం అవుతుంది అంటే మనం భగవంతుడి పట్ల ఎంత సత్యంగా ఉంటామో మన వ్యవహారంలో, మానసిక ఆలోచనలో, మనం నడవడికలో ఎవరు చూసినా చూడకపోయినా మనసుతో భగవంతుడికి సత్యంగా ఉంటే మనకన్నీ కూడా మన మనసే తేలిగ్గా ఉంటుంది. దాంతోటే మనం చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. ఒక సత్యత యొక్క క్వాలిటీయే మనకి చాలా లిఫ్ట్ని ఇస్తుంది భవిష్యత్తులో ముందుకు తీసుకువెళ్ళడానికి. ఏ రకంగా కష్టపడకపోయినా కానీ ఒక క్వాలిటీ మనల్ని అన్ని రకాలుగా హైలైట్ చేస్తుంది అంటారు. కనుక ఇది మనం సత్యమైన సాంగత్యం అంటే ఇక్కడ భగవంతుడితోటి ఎప్పుడు కూడా సన్నిధిలో సమీపంగా మనం ఉండడం అనేది. ఒక సత్సంగం అంటే రోజు 1 గంట వెళ్ళి వినడం అనే కాదు, అందులో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ సత్సంగం యొక్క మహత్వం అయినా సరే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందులో కూడా చెప్తారు, 1-2 నిమిషాలు చెవిలో పడినా కానీ దాని యొక్క ప్రతిఫలం కూడా ఎంత పెద్ద గజదొంగ అయినా సరే అలాంటి కఠిన సంస్కారాల వాళ్ళల్లో కూడా పరివర్తన వస్తుంది అనేది కూడా ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఎలా అంటే సత్సంగం యొక్క మహత్వం అన్నమాట. ప్రతిరోజు ఒక జమీందారు ఉండేవారు ఒక ఊర్లో. ఆ జమీందారు మరియు భార్య వాళ్ళ ఊర్లో జరుగుతున్న ప్రతిరోజు సత్సంగాన్ని అటెండ్ చేసేవారు. ఆ సత్సంగం వెళ్తున్నది ఒక పెద్ద గజదొంగ గమనిస్తాడు. ఇంత పెద్ద జమీందారు కదా, వీళ్ళ ఇంట్లో చాలా ప్రాపర్టీ, అన్ని మంచి బంగారు గనులు, అన్ని వజ్ర వైడూర్యాలు ఉంటాయి, ఇదే ఛాన్స్ మంచి
వీళ్ళ ఇంట్లో మనం కన్నం వేయడానికి అని గజదంగా ఆలోచిస్తాడనమాట. అయితే వీళ్ళు ప్రతిరోజు సత్సంగానికి వెళ్ళడం, సాయంకాలం అయ్యేసరికి 6-6:30 టైంకి సత్సంగంలో కూర్చోవడం గమనించి అదే టైంకి జమీందారు ఇంట్లో ప్రవేశిస్తాడు. ప్రవేశించి తనం దోచుకోవాల్సినవి అన్నీ మంచి దోచుకుని మూట కట్టుకుని అన్నీ ఒక పక్కకు పెట్టుకుంటాడు. పెట్టుకుని దానికి కరెక్ట్గా వేరే ద్వారం నుంచి వెళ్ళడానికి ఈ ద్వారం నుంచి అయితే డైరెక్ట్ సత్సంగం వాళ్ళంతా కనిపిస్తారు. వేరే వెనక నుంచి ద్వారం వెళ్ళడానికి గేటు లాక్ ఉంటుంది అన్నమాట. ఏ రకంగా బయటకు వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి అనేది తోచక ఆయన సత్సంగంలో వచ్చి మెల్లిగా కూర్చుంటాడు. అక్కడి నుంచి గమనించి వేరే రీతిగా బయటపడడానికి. అయితే ఆ సత్సంగంలో 2 నిమిషాలు ఎప్పుడైతే వస్తాడో అక్కడ ఆ సత్సంగంలో అప్పుడే ప్రవచన వింటాడు అన్నమాట. ఆ స్వామీజీ గురువుగారు చెబుతున్న విషయాల్లో ఎప్పుడైనా సరే మనిషి ఎంత సత్యంగా ఉంటాడో సత్యమే వజైతే, ఈ సత్యం ఎలాంటి విషయాలైనా సరే గెలిపిస్తుంది, తన భవిష్యత్తుని ఉద్ధరింపచేస్తుంది అనేది ఒక మంచి వర్షన్ వినేసరికి ఆయనకి రియలైజ్ అనిపించి మళ్ళీ వెనక్కి వెళ్తాడు. ఆ జమీందారు ఇంట్లో వెళ్ళి అక్కడే కూర్చుని ఉంటాడు అన్నమాట. తన ఖజానా ఏదైతే అన్నీ మూట కట్టుకుని తీసుకువెళ్దామని అనుకుంటాడో వెళ్ళడానికి ఎటు దారి లేక అక్కడ కూర్చుని ఉంటాడు. జమీందార్ గారి భార్య ఇంట్లో వస్తుందన్నమాట. రాగానే దొంగను చూసి భయపడుతుందన్నమాట. లేదమ్మా, నువ్వు భయపడకు, నేను పెద్ద గజ దొంగనే, కానీ ఇప్పుడే విన్న ఈ సత్సంగంలో 2 ప్రవచనాలు కూడా నాకు చాలా రియలైజేషన్ అనిపించింది, ఎందుకో నాకు చాలా మార్పు అనిపించింది. ఇవన్నీ దోచుకోవడం దీనివల్ల నాకు ఎంతో పాప పరిహారాన్ని తయారు చేసుకుంటున్నాను అని నాకు బాధ అనిపించింది. కనుక ఇవన్నీ మీవే ఖజానా, మీకు అప్పచెప్పే వెళ్దామని నేను వచ్చాను మళ్ళీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు అన్నమాట. అంటే రోజు వినే సత్సంగంలో కూడా ఎంతోమంది వెళ్తూ ఉంటారు, కానీ ఎవరైతే బాగా తప్పులు చేస్తూ ఉంటారో వాళ్ళ మనసు తింటూ ఉంటుందో ఆ సత్సంగం యొక్క 2 వర్షన్స్ అయినా మహావాక్యాలైనా జీవితంలో మలుపు తీసుకొచ్చే అవకాశం కూడా కావచ్చు. లైఫ్ని ఒక టర్నింగ్ పాయింట్, ఏదో ఒక పాయింట్ ఏ ఒక్కరోజు ఎవరిని ఎలా మార్పు తీసుకొస్తుంది అనేది తెలీదు, అలాంటి రియలైజేషన్ తీసుకొస్తుందన్నమాట. కనుక ప్రతిరోజు కూడా ఈ రోజున్న వాతావరణ వాయుమండలం సాంగత్య దోషంలో మనం ప్రతిరోజు ఒక సత్యమైన సాంగత్యానికి టైం కేటాయించుకోవడం చాలా అవసరం. ఎక్కడున్నా ఎలా ఉన్నా కానీ ప్రతిరోజు కూడా మనము ఇది ఒక సత్సంగం అంటే ఆధ్యాత్మిక ప్రవచన కోసమనే కాదు, ఎన్నో విధాలుగా మనకి సాంగత్య దోషం అనేది ఉంటుంది. ఆహార ప్రభావం చూడండి, ఈరోజు ఎలాంటి ఆహారమో అలాంటి మనసు యొక్క ప్రభావం, ఎలాంటి నడవడికో అలాంటి వ్యవహారం, ఎలాంటి సాంగత్యమో అలాంటి జీవితం తయారవుతూ ఉంటుంది. కనుక మనము సత్య సాంగత్యంలో ఎప్పుడు కూడా మునిగి తేలాలి అంటే మనం ఎన్నో విధాలుగా అటెన్షన్ పెట్టాలి. 1 గంట ప్రవచన కోసమే కాదు, రోజంతా మన దినచర్య వ్యవహారంలో మనం తీసుకునే ఆహార ప్రభావం తప్పనిసరిగా పడుతుంది. ఈరోజు చూడండి, బయట ఫాస్ట్ ఫుడ్, పొద్దున్నే డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు ఇంట్లో వంట చేసుకుని తినడానికి టైం లేక మనం హోటల్స్లో ఆన్లైన్లో బుక్ చేసి ఇంటికి వచ్చేయడం, ఇవన్నీ కూడా మనకి ఒక చాలా ఈజీ అయిపోయింది. దీనివల్ల కొన్ని రకాల కల్తీల ప్రభావంతో శారీరక అనారోగ్యాలు కూడా ఎలా గురవుతున్నాం అనేది కూడా టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం, తెలుస్తూనే ఉంది. అయినా కానీ మనం మజ్బూరీ అయిపోతున్నాం, ఎందుకంటే టైం లేదు అనుకుంటున్నాం. కానీ ఏదైతే 24 అవర్స్ కష్టపడుతున్నామో, ఏ సంతోషం కోసం, హ్యాపీనెస్ కోసం, ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ కోసం మనం కష్టపడుతున్నామో ఆ కష్టం యొక్క ప్రతిఫలం మరి మనం ఏం మిగులుతుంది లాస్ట్కి? ఒక మెకానిజం లైఫ్లానే అయిపోతుంది కదా. పొద్దున్న లేస్తే రొటీన్గా పరుగులు తీసే ప్రపంచంలో ఫటాఫట్ లేవడం, తొందరగా తయారవ్వడం, మనం ఒక మంచి భగవత్స్మృతిలో తయారు చేసుకుని మనం కొనుక్కుని తెచ్చుకున్న దానికి ఇంట్లో భగవత్స్మృతిలో తయారు చేసుకున్నది మన చేతిలో, దాని యొక్క ప్రభావం, ఆహార ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం మామూలుగా చూసిన వాటర్కి గుళ్ళో మందిరంలో ఇచ్చే నీళ్లు తీర్థంతో సమానంగా చూస్తున్నాం.
మనం ఇంట్లో తయారు చేసిన ప్రతిరోజు ఆహారం మరియు మందిరంలో ఇచ్చేటువంటి ఆహారం అదే, కానీ దాన్ని ప్రసాదంగా భావిస్తున్నాం. మరి ఇదే ఆహారం అక్కడ కూడా ఆహారమే, కాకపోతే ప్రసాదము ఒక తీర్థం. ఎందుకు మనం ఆ విశేషమైన వర్షన్స్తో మనం పోలుస్తున్నాము అంటే ఆ ప్రభావం ఎందుకు మారుతుంది? అక్కడ మనసు యొక్క సాంగత్యం భగవంతుడితో జోడించి భగవత్ చింతనతో భగవత్ స్మృతితో తయారు చేసింది సాధారణ ఆహారంలో కూడా ఒక శుద్ధమైన వైబ్రేషన్స్ నిండుతున్నాయి. ఆ శుద్ధమైన వైబ్రేషన్స్ ప్రభావం మన మనస్సుని శుద్ధంగా చేస్తుంది కనుక దాన్ని ఒక మహాప్రసాదంలా స్వీకరిస్తూ ఉంటాం. అందుకోసం ఈరోజు మానసిక అలజడి, టెన్షన్, ఈ విధంగా డిప్రెషన్ అని, లేకపోతే ఏదో రకంగా మనీ మైండ్, వ్యాపార చింతన, శారీరక చింతన, ఇలాంటిటువంటి ఆలోచన ప్రవాహంతో టెన్షన్స్కి గురవుతూ ఉన్నాం. ఒక ప్రశాంతమైన నిశ్చలమైన ఆలోచనతో మానసికంగా ఆరోగ్యంగా కూడా లేము, శారీరకంగా కూడా ఆరోగ్యంగా లేము. ఈ విధంగా మనం ఆహార ప్రభావం కూడా తప్పనిసరిగా ఇది మన మీద పడుతూ ఉంటుంది. కనుక మనం చేసేటువంటి రోజంతా దినచర్యలో మనం పొద్దున్న లేస్తూనే అన్నిటికీ ఎలా రొటీన్గా ఫిక్స్ అయి ఉందో అలాగే మనకి సత్య సాంగత్యం అంటేనే భగవత్ చింతన, ఆధ్యాత్మిక చింతన, ఒక పాజిటివ్ థింకింగ్. దీనికోసం మనకు ఒక మెటీరియల్ కావాలి. ఎలా అయితే చూడండి, రొటీన్ లైఫ్లో మనకి ఉన్న వాతావరణాన్ని బట్టి అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ కొత్త ఆలోచనలో ఒక సకారాత్మక చింతన తెచ్చుకుందామన్నా కూడా మళ్ళీ అదే ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకోసమే మనకి రోజుకి 1 గంట ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతన కోసం మనం సత్సంగానికి అలవాటు చేసుకుంటూ ఉంటామో ఆ ప్రభావంలో మనలో వేరే వారిని చూసి సంఘటనలో మనలో లోపాలు మనకి ఒక అద్దంలా స్పష్టంగా తెలుస్తూ వేరే వారి విశేషతల్ని కూడా మనలో గ్రహించేటువంటి ఆచరణ మనలో వస్తూ ఉంటుంది. కనుక మనము ఈ సత్సాంగత్యంలో తెలుసుకోవాల్సినవి ఇంకా మనం నెక్స్ట్ రకరకాలుగా ఆధ్యాత్మిక టాపిక్స్ ద్వారా తెలుసుకోగలుగుతాము. ఇందులో ముఖ్యంగా మనం ప్రతిరోజు కావాల్సింది స్పిరిచువల్ గైడెన్స్ అంటాం. ఇదే ఆధ్యాత్మిక చింతన. దీనికోసం మనకి ప్రత్యేకంగా మన కోసం మనమంటూ ఒక మంచి చింతన ద్వారా శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా చుట్టుపక్కల మన ఇంటి వాతావరణ వైబ్రేషన్స్ని ఒక మందిరంలాగా తయారు చేసుకోగలుగుతాం. ఒక స్వర్గం లాంటి వాతావరణం ఉంటుంది. మందిరంలో వెళ్తే వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో రోజు రొటీన్గా మన లౌకిక ఇంటిలో కూడా అలాంటి మందిర వాతావరణం తయారవుతుంది. ఈరోజు మానస కార్యక్రమంలో ఎపిసోడ్లో మనం ఈ విషయాలు చర్చించుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మంచి అద్భుతమైన విషయాలతో మళ్ళీ మనం కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.